గోవాలో మస్తీ చేస్తుండగా ఆలియా యొక్క చురుకైన దృష్టి కొంతమంది మీద పడుతుంది. ఇక్కడ ఏదో డేంజర్ ఉంది అనిపిస్తోంది. అక్కడ నుంచిన మనిషి మన వైపే ఎందుకు చూస్తున్నాడు? ఇంకా అక్కడ నుంచున్న ఆ మనిషి మన వైపే చూస్తున్నాడు అనిపిస్తోంది నాకు. అక్క, ఈ మష్రూమ్స్ తిను, చాలా టేస్టీగా ఉన్నాయి. జోయా, నీ చెప్పిన మాట విను. నీ బ్యాగ్ తీసుకో, నా వెనకాల వెంటనే రా. ఏం మాట్లాడకు, సరేనా? ఏమైందక్కా, ఎందుకంత సీరియస్ అయిపోయావు? జోయా, చెప్పింది చెయ్యి, ట్రస్ట్ మీ. ఆలియా తన బ్యాగ్ సర్దుకుని జోయాని హ్యాండిల్ చేస్తూ బీచ్కి వెళ్లే క్రౌడెడ్ దారిలో వెళ్లసాగింది. కానీ ఆ మనిషి తన వెనకాలే ఉన్నాడు. అక్క, ఏంటిదంతా? వాళ్ళు మన వెనకాల వస్తున్నారా? అవును జోయా, వీళ్ళు డ్రాకో నెక్సస్ వాళ్ళ మనుషులు అనుకుంటా. నిన్ను సేఫ్గా ఉంచటం నా బాధ్యత, సరేనా? అక్క, ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళిద్దరూ మన్ని బాగా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. రిలాక్స్ జోయా, నీకేమీ అవ్వనివ్వను నేను. ఏమనిపిస్తోందంటే నా కరాటే క్లాసెస్ టైం వచ్చిందని. అక్క, నువ్వైతే నిజంగా యాక్షన్ హీరోవి. వీళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అనుకుంటా గోవా నిండా వీళ్ళందరూ ఉన్నట్టున్నారు కదా. మనం ఇప్పుడు ఏం చేద్దాం? డ్రాకో నెక్సస్ వీడు గోవాలో మన్ని ఫసాయించి వీడు మనకి హాని కలిగిద్దాం అనుకుంటున్నాడు. కానీ వాళ్ళకి ఆలియా ప్లాన్ అర్థం చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఇది డేటేనా? ఫైనలీ లియానాతో పాటు కాఫీకి కూర్చున్నాను. ఆలియా అయితే చెప్తుండేది నాకు ఛాన్స్ రాదని. కానీ ఇప్పుడు చూడు, గోవా ఎంత బాగుంది. నేనెప్పుడు ఇలా అనుకోలేదు, పనితో పాటు గోవాలో ఇలా చిల్ అవుతానని. సో లియానా, కాఫీ ఎలా ఉంది? నేను ఈ కాఫీ ఎందుకు ఎంచుకున్నానంటే అది ఇక్కడ గోవా యొక్క బెస్ట్ కాఫీ దొరుకుతుంది. ఇట్స్ గుడ్ ఆది, థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్. నాకు ఈ బ్రేక్ కావాలి. గోవా చామ్ వేరే లెవెల్. ఈ ఆలియా ఉంచుడు, నేను చెప్పాను డిస్టర్బ్ చెయ్యొద్దు అని. ఇప్పుడు ఏం పని ఉంటుంది? ఒకవేళ తను కావాలనే డిస్టర్బ్ చేస్తుందా, లేదా ఒకవేళ ఏదైనా అర్జెంటా? నీ ఫోన్ మోగుతోంది, ఆన్సర్ చేస్తావా ఇగ్నోర్ చేస్తావా? ఆలియా చెప్పు, నేను బిజీగా ఉన్నా. అది బిజీ కాదు, నేను నీకు లొకేషన్ పంపించా, వెంటనే రా. నీకు ఇంకొక విషయం చెప్పాలి. డ్రాకన్ నెక్సస్ మనుషులు నీ వెనకాలన్నారు. వాళ్ళు నిన్ను పట్టుకోకుండా ఉండడానికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి, డ్రాకో నెక్ససా? మీరు ఓకేనా? ఇప్పటి వరకు సేఫ్గా ఉన్నావు, కానీ ఎప్పటి వరకు తెలీదు. నీతో పాటు లియానాను కూడా తీసుకురావటం మర్చిపోకు. డ్రాకో నెక్సస్, ఆది ఇది చాలా సీరియస్గా ఉంది. మనం చాలా జాగ్రత్తగా యాక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కేవలం టూరిస్ట్ లాగా గోవా వీధిలో తిరిగేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇది రియల్ మిషన్. ఆది ఇంకా లియానా కూడా వాళ్ళ లుక్స్ చేంజ్ చేసుకున్నారు. ఇక జనం రద్దీని ఉపయోగించుకొని చెప్పిన లొకేషన్కి చేరుకున్నారు. కానీ గోవాలో ప్రతి చోట డ్రాకో నెక్సస్ వారు వీళ్ళని వెంబడిస్తూ ఉన్నారు. ఫైనలీ మీరు వచ్చేసారు. నీ కాల్ వల్ల మా కాఫీ డేట్ స్పాయిల్ అయిపోయింది. ఓఫో, కాఫీ డేట్ లియానా అక్కతోనా? ఆది భయ్యా, నువ్వు సూపర్. ఫోకస్ గైస్, వీటన్నిటికీ మన దగ్గర టైం లేదు. ఇప్పటికి కూడా మీరందరూ జోక్స్ చేస్తున్నారా? డ్రాకో నెక్సస్ మనుషులు మన చుట్టూరా ఉన్నారు. ఇంకా వాళ్ళ నెట్వర్క్ అంతా మొత్తం ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అలియా? ప్లాన్ సింపుల్. మొదటిగా మనం ఇక్కడి నుంచి సేఫ్గా బయటపడాలి. అప్పుడు మనం గోవా నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో చూద్దాం. అయితే మరి ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో వెళ్ళలేకపోతే అప్పుడు ఏదో ఒక వే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. నేను చెప్తున్నాను, మనం సేఫే. డ్రాకో నెక్సస్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు మనం ఎక్కడ అని. అది ఇది గోవా, వాళ్ళ బేస్ చాలా స్ట్రాంగ్. రిలాక్స్ అవటం ఆపేసి తొందరగా యాక్ట్ చేయి.
అక్క ఎందుకో ఎవరో మన్ని చూస్తున్నట్టుంది నాకు. జోయా రిలాక్స్ అవ్వు, మనం క్రౌడ్ లో ఉన్నాం. జస్ట్ రిలాక్స్ అండ్ చిల్, ఓకేనా? నువ్వు నన్నెందుకు పుష్ చేసావు? నువ్వు అసలు ఏంటనుకుంటున్నావు? రిలాక్స్ ఆలియా, ఇప్పుడు వాళ్ళకి టార్గెట్ అయ్యావు. నువ్వా ఇక్కడ ఎలా? నువ్వు ఇది గోవా. డ్రాకోన్ నెక్సస్ గన్మెన్ అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళ దగ్గర సైలెంట్ స్నైపర్స్ ఉన్నారు. వాళ్ళు క్రౌడ్లో మన్ని టార్గెట్ చేస్తారు. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి. సైలెంట్ స్నైపర్స్ అంటే మనం ఇక్కడ సేఫ్ కాదా? అస్సలు కాదు. ముందు ఇక్కడి నుంచి బయటపడదాం, తర్వాత ముంబైకి. ఇక్కడ అంతా నెట్వర్క్ ఉంది. డ్రాకోన్ నెక్సస్ వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్స్ అన్ని బ్లాక్ చేశారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడి నుంచి బయటపడటం ఇంపాసిబుల్ అనిపిస్తోంది. మనం రోడ్ రౌట్ని తీసుకోవాలి. ముంబై వరకు రోడ్డు మీద వెళ్దాం మనం అందరము. కార్ రెడీగా ఉంది, తొందరగా పదండి. వాట్ సోనియా, నీ టైమింగ్ అంటే టైమింగ్ ఏననుకో అసలు. సరే, ముందు సీట్ బెల్ట్ వేసుకోండి, తర్వాత నా డ్రైవింగ్ ని ఎంజాయ్ చేద్దురు గాని. ఇప్పటి వరకైతే సేఫే. లెట్స్ హోప్ నీ డ్రైవింగ్ మా పాలిటే లక్కీ అవ్వాలి. అక్క, ఇదేదో మూవీ సీన్ లాగా అనిపిస్తోంది. జోయా అసలు మాట్లాడకుండా ఎంజాయ్ చేయి. నాకు నా డ్రైవింగ్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. మీరు మాట్లాడకుండా కూర్చోండి అంతే. హైవే వరకు సేఫ్గా వచ్చాం. ఇంకా ముంబై వెళ్ళటమే ఉంది. అక్కడ మేహుల్ సార్ మీద మర్డర్ చేసిన ఆరోపణ ఉంది. పోలీస్ ఇంకా డ్రాగన్ మేహుల్ వెనకాల పడ్డారు. ఓ నో, మనం అక్కడికి తొందరగా వెళ్ళాలి. డిటెక్టివ్ మేహుల్ తన బ్రిలియన్స్ ఇంకా షార్ప్ అబ్జర్వేషన్ స్కిల్స్ ను ఉపయోగిస్తూ డ్రాకోన్ నెక్సస్ యొక్క హెవీలీ గార్డెడ్ ఫ్యాక్టరీలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు. లాజికల్ ఆర్మీ ఏదైనా దారి చూసి చెప్పగలుగుతారా అది మేహుల్ ని సేఫ్ గా ఫ్యాక్టరీ లోపలికి తీసుకురాగలిగేది? జాగ్రత్తగా చూడండి. ఫ్యాక్టరీకి ఒక సైడ్ లో పైప్ వెళ్తోంది. పైప్ చాలా పెద్దది. మేహుల్ ఆ పైప్ యొక్క అవుట్లే వెతుక్కొని ఫ్యాక్టరీ లోపలికి వెళ్తాడు. మేహుల్ ఆ పైప్ యొక్క అవుట్లేలో దూరి ఫ్యాక్టరీ లోపలికి ప్రవేశిస్తాడు. ఇది గోవా యొక్క పూర్తి మ్యాప్. ఇక ఈ మార్క్ లొకేషన్స్ చాలా సస్పెషియస్ గా అనిపిస్తుంది. డ్రాకోన్ ఎక్సెస్ తన తర్వాత మిషన్ ఇక్కడే మొదలు పెడుతుంది. కానీ ఆలియా, జోయా, ఆది అయితే గోవాలో ఉన్నారు. వాళ్ళకి ప్రమాదం జరగకూడదు. ఇది డ్రాకోన్ ఎక్సెస్ యొక్క ఇల్లీగల్ ఆర్మ్స్ యొక్క షిప్మెంట్ యొక్క షెడ్యూల్. తర్వాత షిప్మెంట్ ఎప్పుడైనా రావచ్చు. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా తర్వాత షిప్ ఎప్పుడు వస్తుందని? ప్యాటర్న్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఆ తర్వాత షిప్ వస్తుంది. డేస్ లో ముందు మండే, తర్వాత ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, తర్వాత వచ్చేది ఫ్రైడే. ఇప్పుడు టైం ని చూడండి. 11, తర్వాత 12, తర్వాత 2, తర్వాత 5. మొదట డిఫరెన్స్ 1, తర్వాత 2, తర్వాత 3, మరి తర్వాత డిఫరెన్స్ అవుతుంది 4. అంటే తర్వాత షిప్ రాత్రి 9 గంటలకు వస్తుంది. నేను ఆలియాకి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. ఓ నో, నా ఫోన్ ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు మేహుల్ దృష్టి ఒక వ్యక్తి మీద పడుతుంది. అతను బంధించబడి ఉన్నాడు. చోటు ఇక్కడే ఉన్నట్టున్నాడు. ఇతని సాక్ష్యం నన్ను పోలీసుల నుంచి రక్షిస్తుంది. అందుకే డ్రాకోన్ ఎక్సెస్ వాళ్ళు వీళ్ళని పట్టుకుని ఉంచారు. ఇక్కడికి ఎవరో వచ్చారు. నాకేదో వింత శబ్దాలు వినపడ్డాయి. నేను వెంటనే ఆలియాకి ఇన్ఫార్మ్ చేయాలి. గోవాలో యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టాలి. కానీ నా ఫోన్ ఎక్కడికి పోయింది? మేహుల్ కి గుర్తొస్తుంది. డ్రాకోన్ ఎక్సెస్ తో ఫైట్ చేస్తున్నప్పుడు అతని పాకెట్ నుంచి ఆ పొదల్లోకి తన మొబైల్ పడిపోయింది. మేహుల్ వెంటనే అక్కడికి చేరుకుంటాడు. ఇంకా మొబైల్ వెతుకుతుంటాడు. దొరికింది, కానీ డిశ్చార్జ్ అయిపోయింది. దగ్గరలోనే మేహుల్కి ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది.
అక్కడ ఒక మనిషి ఫోన్ చార్జ్ చేసుకుంటున్నాడు. మేహుల్ అతన్ని రిక్వెస్ట్ చేసి తన ఫోన్ చార్జ్ చేసుకుంటాడు. మేహుల్ ఇప్పుడు పోలీస్ ఇంకా జనం దృష్టిలో ఒక క్రిమినల్ అయ్యాడు. ఈసారి అతను తప్పించుకోవడం ఇంపాసిబుల్. ప్రపంచమంతా అతన్ని వెంబడిస్తోంది. ఇంకా అతను తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాడు. చూడండి ఎంతకాలం తప్పించుకుంటాడు. నేను తన్ని ఎందుకు కాపాడానంటే నేను రివెంజ్ తీసుకోవాలనుకున్నా. ఇప్పుడు అసలైన టైం వచ్చింది. మేహుల్ ఇప్పుడు బాగా ఇరుక్కుపోయాడు. ఇంకా మన సరుకు కూడా గోవా రావడం మొదలైంది. నేను ఆలియా ఇంకా మిగిలిన టీంని కూడా పట్టుకోవడానికి గోవాలో ప్లాన్ చేశాను. ఇప్పుడు విజయం మనదే. డిటెక్టివ్ మేహుల్ మీద మర్డర్ ఆరోపణ ఉంది. పోలీస్ తన కోసం వెతుకుతున్నారు. నిజంగా మేహుల్ ఒక కిల్లరా? ఏంటి, మేహుల్ ఇంకా మర్డరా? ఇది ఇంపాసిబుల్. తప్పకుండా ఎవరో అతని మీద కుట్ర చేస్తున్నారు. మేహుల్ ఇప్పుడు సమస్యలో ఉన్నాడు. అతని దగ్గర నా కొత్త గ్యాడ్జెట్స్ ఉండాలి. ఇవి అతన్ని ఈ కష్టం నుంచి బయటపడడానికి సహాయపడతాయి. ఏం చేయాలి? మేహుల్, ఈసారి నీ శత్రువులు నీ గ్యాడ్జెట్స్ ముందు ఎదురు నిలవలేరు. అంతే, ఈ గ్యాడ్జెట్స్ ని సిద్ధం చేసేస్తా. సైంటిస్ట్ బుల్బులయ్య తన మిషన్ మొదలు పెట్టాడు. కానీ ఈ గ్యాడ్జెట్స్ సమయానికి మేహుల్ దగ్గరకు చేరుకుంటాయా? మరి బుల్బులయ్య తన గ్యాడ్జెట్స్ తయారు చేసి మేహుల్ దగ్గర చేరుస్తాడా? ఆలియా, జోయాలు తిరిగి గోవా వెళతారా? ఇంకా మేహుల్ తనని వెంబడిస్తున్న దుష్టుల నుంచి తప్పించుకోగలుగుతారా? ఇవన్నీ చూద్దాం మనం తర్వాత ఎపిసోడ్లో.